రామోజీరావు మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు అన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు చంద్రబాబు. రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసింది అంటూ ఆయన బాధపడ్డారు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివంటూ కొనియాడారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ రాబోతున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం ఫిల్మ్ సిటీకి వెళ్లబోతున్నారు చంద్రబాబు. ఆయన సేవల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు చంద్రబాబు. రామోజీరావు మృతి తీరని లోటు అంటూ ఆయన అన్నారు. ఇక రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్తున్నారు చంద్రబాబు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివన్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రాబోతున్నారు చంద్రబాబు. మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. ఎంపీ రావు, చంద్రబాబు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రాబోతున్నారు. మధ్యాహ్నం ఫిల్మ్ సిటీకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏ సమయానికి రీచ్ అవుతారు? ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతి పట్ల చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వాస్తవంగా మధ్యాహ్నం 12:30కు ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటనతో ఆయన తన టూర్ షెడ్యూల్ కూడా మార్చుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు భౌతిక కాయాన్ని దర్శించి ఆయనకు నివాళులు కూడా అర్పిస్తారు. ఆ తర్వాత కాసేపు అక్కడే ఉండి సాయంత్రం చంద్రబాబు మళ్ళీ తిరిగి అమరావతి చేరుకున్నారు. చంద్రబాబుకు రామోజీరావుకు మధ్య అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్ కంటే ఎక్కువ అనుబంధం ఇద్దరి మధ్య ఉంది. దీంతో హైదరాబాద్ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిన చాలా సమయాల్లో కూడా డైరెక్ట్ గా వెళ్లి రామోజీరావును కలుస్తూ ఉండేవారు. ఇటీవల కాలంలో రామోజీరావు కొద్దిగా అనారోగ్యానికి గురైనటువంటి సమయంలో కూడా చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన్ను రామోజీరావు వద్దకు వెళ్ళి ఆయన పరామర్శ కూడా చేశారు. సో అటువంటి రిలేషన్ ఉన్నటువంటి రామోజీరావు ఈ రోజు దూరం అయిపోవడం పట్ల చంద్రబాబు అయితే తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లుగా కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే రామోజీరావు మృతి చెందడం బాధాకరం అని చెప్తున్న చంద్రబాబు మధ్యాహ్నం తన పర్యటన అంతా రద్దు చేసుకుని మార్చుకుని నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తారు. మధ్యాహ్నం 12:30కు రామోజీ ఫిల్మ్ సిటీకి చంద్రబాబు చేరుకుని రామోజీరావు భౌతిక కాయానికి నివాళి అర్పిస్తారు. తిరిగి మధ్యాహ్నం అక్కడి నుంచి అమరావతికి చేరుకుంటారు సాయంత్రానికి. రైట్ ఎంపీరావు, రామోజీరావు మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగని, ఆయన మృతి తీరని లోటని అన్నారు. రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివన్నారు చంద్రబాబు. ఢిల్లీ నుండి ఆయన నేరుగా హైదరాబాద్ కు రాబోతున్నారు. మధ్యాహ్నం ఫిల్మ్ సిటీకి వెళ్లబోతున్నారు చంద్రబాబు.